ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. 27/2/21 मुरली। मीठे बच्चे, बाप आए हैं तुम्हें रावण राज्य से लिबरेट कर సద్గతి దేనే. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మిమ్మల్ని రావణ రాజ్యం నుండి విముక్తి చేసి సద్గతిని ఇవ్వడానికి, నరకవాసుల నుండి స్వర్గవాసిగా తయారు చేయటానికి. బాబా వచ్చారు మిమ్మల్ని రావణ రాజ్యం నుండి విముక్తి చేసి సద్గతిని ఇవ్వడానికి, నరకవాసులను స్వర్గవాసిగా చేయడానికి. ప్రశ్న, బాప్నే तुम भारतवासी बच्चों को कौन सी स्मृति दिलाई है. బాబా భారతవాసి పిల్లలకు ఏ స్మృతులను కలిగించారు అంటున్నారు. అంటే ఏం గుర్తు చేశారు, భారతవాసీలు ఏం మర్చిపోయారు, బాబా వచ్చి భగవంతుడు వచ్చి ఏం గుర్తు చేయిస్తున్నారు అని. ఆన్సర్, హే భారతవాసి బచ్చే తుమ్ స్వర్గవాసి థే. హే భారతవాసి పిల్లలు, మీరు స్వర్గవాసిగా ఉండేవారు అంటున్నారు. అంటే మీరే సత్యుగంలో నివసించేవారు. ఇప్పటికీ 5000 సంవత్సరాల పూర్వం మీరే, ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేది. హీరే సోనేకే మెహల్ థే. వజ్రాలు బంగారపు మెహల్స్ ఉండేవి. తుమ్ సారే విశ్వకే మాలిక్ థే. మీరు మొత్తం విశ్వానికి అధికారిగా ఉండేవారు. ధర్తీ ఆస్మాన్ సబ్ తుమ్హారే థే. ఈ భూమి ఆకాశం అన్నిటిపైన మీకే అధికారం ఉండేది, హక్కు ఉండేది. భారత్ శివ్ బాబా కా స్థాపన కియా హువా శివాలయ థా. భారతదేశం ఎలా ఉండేది, శివ్ బాబా స్థాపన చేసిన శివాలయం లాగా ఉండేది, అంటే పవిత్రంగా ఉండేది. అబ్ ఫిర్ సే ఐసా భారత్ బన్నే వాలా హై. మరలా అలాంటి భారతదేశము తయారు కాబోతున్నది అంటున్నారు. గీత్ హే నయన్హీన్ కో రాహ దిఖావో ప్రభు. గుడ్డివారికి దారి చూపించండి ప్రభు అని. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने यह गीत सुना. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అంటే ఆత్మలు ఈ పాట విన్నారు కదా. కిస్నే కహా ఆత్మోంకే రుహానీ బాప్. విన్నారు కదా అని అడిగేది ఎవరు, ఆత్మల యొక్క తండ్రి రుహానీ తండ్రి అడుగుతున్నారు. రుహానీ తండ్రి తన పిల్లల్ని అంటే ఆత్మల్ని అడుగుతున్నారు. హే బాబా ఆత్మోన్ని కహ. హే తండ్రి అని పిలిచేది ఎవరు, ఆత్మే పిలుస్తుంది హే తండ్రి అని. దేహానుకున్న తండ్రిని హే తండ్రి అని పిలిచే అవసరం లేదు కదా. ఆత్మ యొక్క తండ్రిని ఆత్మ హే తండ్రి అని పిలుస్తూ ఉంటుంది. హే ఈశ్వర అని పిలిచిన, హే తండ్రి అని పిలిచిన, ఈశ్వరుణ్ణే తండ్రి అని అంటారు కదా. కౌన్సా పిత. ఏ తండ్రి, దేహం యొక్క తండ్రి కాదు, పరమపిత, అందరాత్మల తండ్రి అని. ఎందుకంటే తండ్రి అంటే 2 రకాలు. ఒకటి లౌకికమైన శరీరం యొక్క హద్దు తండ్రి అంటారు. రెండోది పారలౌకికమైనటువంటి తండ్రి, ఆత్మ యొక్క తండ్రి. లౌకిక్ బాప్కే బచ్చే పారలౌకిక్ బాప్కో పుకార్తే. లౌకికంలో ఒక తండ్రికి పిల్లలుగా ఉన్నా పారలౌకిక తండ్రిని ఆత్మ పిలుస్తుంది కదా, హే తండ్రి, హే బాబా అని పిలుస్తుంది కదా. అచ్చా, తండ్రి అంటే సరిపోదు కదా, తండ్రికి పేరు ఉంటుంది కదా. ఆ తండ్రి పేరే శివ్ అని. వారే నిరాకారుడు. వహతో నిరాకార పూజ జాతా హై. నిరాకారుడికి నిరాకారుడిగానే పూజ జరుగుతుంది అని. అంటే శివలింగం అంటే నిరాకారుడికి పూజే కదా. సుప్రీం ఫాదర్ అని అంటారు ఒక్క శివునికి. లౌకిక తండ్రిని ఎప్పుడైనా సుప్రీం అని అంటారా ఏంటి? ఉన్నతోన్నతమైన ఆత్మలందరి యొక్క తండ్రి ఒక్కరే. జీవాత్మలు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. ఆత్మలన్నీ మరచిపోయారు కదా మా యొక్క తండ్రి ఎవరు. పుకార్తే హే ఓ గాడ్ ఫాదర్ హమ్ నయన్హీన్ కో నయన్ దో. ఓ గాడ్ ఫాదర్, మేము గుడ్డివారిగా ఉన్నాము, మాకు నయనాలు ఇవ్వండి అని అంటూ ఉంటారు కదా. బాబాని ఇప్పుడు గుర్తించారు. ఇక్కడ గుడ్డివారిగా ఉన్నాము, నయనాలు ఇవ్వండి అంటే భక్తిలో 2 కళ్ళు లేవనే అర్థం కాదు కదా. ఇక్కడ జ్ఞానం ఇవ్వమనే కదా అర్థము. జ్ఞాననేత్రం అనేది లేదు మాకు, మేము గుర్తించలేకపోతున్నాం మీరెవరనేది.
కాబట్టి మాకు జ్ఞానం అనే నేత్రం ఇవ్వండి అని అడిగినట్లు. అంతేకాని గుడ్డివారిగా ఉన్నాము అంటే మామూలు కళ్ళు లేవు అనే అర్థం కాదు కదా. భక్తి మార్గంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు, అక్కడికి ఇక్కడికి వెళ్తూనే ఉంటారు. అంటే ఏంటి, వెళ్ళడం అంటే ఏంటి, వెతుకడము అని అర్థం. భగవంతుడు ఎక్కడ లభిస్తారు అని వెతకడము అని అర్థం. లభించలేకపోతేనే కదా వెతుకుతారు. వెతకడం ఎప్పుడు ఆగిపోతుంది, లభిస్తే వెతకడం ఆగిపోతుంది అన్నమాట. सदगति के लिए तीसरा नेत्र लेने के लिए बाप से मिलने के लिए पुकारते. సద్గతి కొరకు భగవంతుణ్ణి పిలుస్తారు. మూడవ నేత్రం అనేది తీసుకోవడం కోసం, బాబాని కలుసుకోవడం కోసం. ఎందుకంటే సద్గతి కావాలన్నా ఎవరు ఇవ్వలేరు. అలాగే జ్ఞాన నేత్రం కావాలన్నా, మూడవ నేత్రం కావాలన్నా అది కూడా ఎవరి దగ్గర లేదు. అలాగే భగవంతుణ్ణి కలుసుకోవాలన్నా మరి ఆయన్ని పిలవాల్సిందే కదా. కల్పకల్పము భారతదేశంలో వచ్చి స్వర్గంగా బాబా చేస్తారు. ఇప్పుడు ఇది కలియుగము. కలియుగకే బాధ సత్యుగ ఆనా హే. మరి కలియుగం తర్వాత సత్యుగం రాబోతున్నది. యహ పురుషోత్తమ సంగమ యుగం. ఇది పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. బేహద్ బాబా వచ్చి పతితంగా భ్రష్టాచారిగా అయిపోయినటువంటి వారిని పురుషోత్తములుగా చేస్తున్నారు. యహ లక్ష్మీనారాయణ పురుషోత్తమ భారత్ మేతే. ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములు అంటే భారతదేశంలోనే ఉన్న పురుషోత్తములు అని. డినైస్టీ, వారి రాజ్యం నడిచేది ఎప్పుడు 5000 సంవత్సరాల క్రితం. తో బచ్చోంకో స్మృతి దిలాతే హై. కానీ ఎవరికి గుర్తు లేదు. బాబా వచ్చి పిల్లలకి గుర్తు చేయిస్తున్నారు. ఇలాగే స్వర్గవాసిగా మీరే ఉండేవారు, ఇప్పుడు మీరు నరకవాసులు అయిపోయారు. ఈ భారతదేశమే 5000 సంవత్సరాల క్రితం హెవెన్ లాగా ఉండేది, స్వర్గం లాగా ఉండేది. ఈ భారతదేశానికి బోలెడంత మహిమ ఉండేది. హీరే సోనేకే మెహల్తే. ఎవ్వరూ బంగారపు ఇళ్లల్లో, వజ్రాల ఇళ్లల్లో ఉండరు మీరు తప్ప. అభితో కుచ్ భీ నహీ హై. అసలు ఇప్పుడు ఏమున్నాయి, ఇప్పుడు ఏమీ లేవు అంటున్నారు. ఆ సమయంలో అయితే అన్నీ ఉన్నాయి కదా. అక్కడ ఏ ధర్మం అనేది ఇంకొక ధర్మం అనేదే లేదు. సిర్ఫ్ సూర్యవంశీ హీ థే. కేవలము సూర్యవంశీల రాజ్యం ఉండేది. చంద్రవంశీ భీ పీచే ఆతే హై. చంద్రవంశం అంటే వాళ్ళు కూడా ఆ తర్వాత వస్తారు కదా. బాబా అంటారు మీరు సూర్యవంశీ రాజధానిలో ఉండేవారు అని. అభీ తక్ బిన్ లక్ష్మీనారాయణకే మందిర్ బనాతే రహతే హై. ఈ లక్ష్మీనారాయణల మందిరాలు ఇప్పటికీ కడుతూనే ఉంటారు. కానీ అసలు వాళ్ళు ఎప్పుడున్నారు, ఎప్పుడు రాజ్యం చేశారు, ఎందుకు వీళ్ళకి ఇంత మహిమ చేస్తారు, వీళ్ళు ఏం పొందారు అనే విషయాలు తెలియకపోయినా పూజ మాత్రం చేస్తారు తెలియని వారికి. దీన్ని ఏమంటారు అంటే ఏదో మహిమ ఉంది, లేకపోతే ఏదో ఉన్నతమైన వాళ్ళు ఎవరో తల్లిదండ్రులు చెప్పారని, లేకపోతే గురువులు చెప్పారని ఇలా పూజిస్తూ ఉంటారు. అలా బాబా అంటారు పూజించడం అంటే ఇక్కడ వాస్తవానికి గుడ్డి నమ్మకము అని అంటారు. వారి చరిత్ర అనేది తెలియకపోవడము అంటే శివుని యొక్క మరియు లక్ష్మీనారాయణుల యొక్క అంటే లేకపోతే కృష్ణుడిది కావచ్చు, లక్ష్మీనారాయణది కావచ్చు, ఎవరి బయోగ్రఫీ కూడా తెలియదు, పూజ మాత్రం చేస్తారు. భారతవాసి ఖుద్ కహతే హై. అంటే శివబాబా ఎప్పుడు వస్తారు, ఆయనే మా తండ్రి, ఆత్మల యొక్క తండ్రి, అది కూడా తెలియదు కదా. అందుకనే గుడ్డి నమ్మకం అని అంటారనమాట. మేము పతితంగా అయిపోయాము, పతిత పావన ప్రభు అని ఇలా పిలుస్తారు. వచ్చి దుఃఖాల నుండి రావణరాజ్యం విడిపించమనే కదా. అందరినీ విడిపిస్తారు బాబా. ఒక్కటే రాజ్యం ఉంటుంది అక్కడ. ఇదివరకు కాలంలో బాపు గాంధీజీ ఏమనేవారు, మళ్ళీ రామరాజ్యం కావాలి అని చెప్పి. కానీ గృహస్థమంతా పతితంగా అయిపోయినప్పుడు సో మళ్ళీ పావనంగా చేయాలి కదా. అప్పుడే కదా మళ్ళీ అలాంటి శ్రేష్టాచారి రాజ్యం వస్తుంది. స్వర్గవాసిగా మరి అందరు అవ్వాలనుకుంటారు కదా. నరకవాసుల గతి చూడండి ఎలా ఉందో ఈ సృష్టిలో మీరు చూస్తున్నారు కదా. దీనికన్ ఇస్కో కహా జాతా హెల్, డెవిల్ వరల్డ్. దీన్ని నరకం అంటారు, రాక్షస ప్రపంచము అంటారు దీన్ని. ఎహి భారత్ డీటీ వరల్డ్ది. మరి ఇదే భారతదేశం దైవీ ప్రపంచంగా ఉన్నది. 84 జన్మలు మీరే తీసుకున్నారు. 84 జన్మలు మాత్రం, 84 లక్షల జన్మలు తీసుకోవడం కాదు. బాబా అంటారు అసలు మీరు ఉండేది శాంతిధామము. అక్కడి నుండి క్రిందికి వచ్చారు, ఆత్మ క్రిందికి వచ్చింది పాత్ర వహించడానికి. అలా పాత్ర వహిస్తూ 84 జన్మల పాత్ర పూర్తయింది.
పునర్జన్మలు తీసుకోవాల్సిందే క్రిందికి వచ్చాక, మళ్ళీ మధ్యలో వెళ్ళిపోవడం కుదరదు. ఇప్పుడు బేహద్ బాబా వచ్చారు, బేహద్ వారసత్వాన్ని ఇవ్వడానికి. ఆత్మలతోనే మాట్లాడతారు. వేరే సత్సంగాలు ఉన్నాయనుకోండి, మనుషులకు భక్తి నేర్పిస్తారు. అర్ధకల్పం భారతదేశం స్వర్గంగా ఉండేది. తో ఏక భీ పతిత్ నహీ థా. స్వర్గంగా ఉన్నప్పుడు అక్కడ పతితులు ఒక్కరు కూడా లేరు. ఈ సమయంలో ఒక్కరు కూడా పావనమైన వారు లేరు. ఇది ఉన్నదే హైహి పతిత్ దునియా, ఇది ఉన్నదే పతిత ప్రపంచము అంటారు. కృష్ణ భగవాన్ వాచ అని రాసేసారు. కృష్ణుడిని తీసుకెళ్ళి భగవంతుడు అని చెప్పేశారనమాట. మరి కృష్ణుడు జ్ఞానం చెప్పేవారు అని కూడా చేసేసారు. కృష్ణ భగవాన్ వాచ అంటే కృష్ణుడిని భగవంతుడు చేశారు, కృష్ణ ఉవాచ రాసేసారు. ఆయనేమీ గీత ఏమీ వినిపించరు, ఆయనేమీ జ్ఞానం ఏమీ వినిపించరు కదా కృష్ణుడు. ఓ లోగ్ అప్నే ధర్మశాస్త్ర కో భీ నహీ జానతే. వాస్తవానికి హిందువులని చెప్పుకుంటే ఏంటి, ధర్మశాస్త్రమే మర్చిపోయారు అసలు. అని తమ ధర్మాన్నే మర్చిపోయినప్పుడు హిందూ అనేది అసలు ధర్మం కాదు, దేవతా ధర్మం. అదే మర్చిపోయారు కదా. ధర్మ ముఖ్య హై చార్. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి 4 ముఖ్యమైన ధర్మాలు. ఫస్ట్ ఉండేది సనాతన దేవతా ధర్మము, దాంట్లో సూర్యవంశం చంద్రవంశం 2 కలిపి దేవతా ధర్మము, డీటిజం అంటారు. దుఃఖం అనే పేరే లేని ధర్మం దేవతా ధర్మం. 21 జన్మలు అర్ధకల్పం నడిచే ధర్మము, ఒక్కటే నడిచే ధర్మం దేవతా ధర్మం. సుఖధామంగా ఉంది ఈ సృష్టి. తర్వాత రావణ రాజ్యం, భక్తి మార్గం అన్నీ మొదలవుతాయి. భక్తి చేస్తూనే క్రిందికి దిగుతూనే వచ్చారు. భక్తిని రాత్రి అంటారు, జ్ఞానాన్ని పగలు అంటారు. భక్తిలో జ్ఞానం ఉండదు కదా, ఘోరమైన అంధకారం యొక్క రాత్రిగా అయిపోయినప్పుడు అప్పుడు శివ బాబా వస్తారు అని. అందుకే శివరాత్రి అన్నారు. శివ జయంతి అన్న, శివరాత్రి అన్న, దోనో అక్షర్ ఆతే హే. శివ బాబా కబ్ ఆతే హే అంటే శివ బాబా వస్తారు అనే కదా. ఎప్పుడైతే రాత్రి సమయమో అప్పుడే వస్తారు. భారతవాసీలు ఘోరమైన అంధకారంలో ఉన్నప్పుడు బాబా వచ్చారు. గుడియోంకి పూజా కర్తే రహతే హే, ఏకకి భీ బయోగ్రఫీ నహీ జానతే. బొమ్మలాట్లాగా చేస్తూ ఉంటారు, ఒక్కరి బయోగ్రఫీ కూడా తెలియదు. భక్తి మార్గం యొక్క శాస్త్రాలు ఇలా తయారవుతూనే ఉంటాయి. ఇది డ్రామా. సృష్టి చక్రకు భీ సమజ్నా హై. ఈ సృష్టి చక్రాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో ఇలాంటి నాలెడ్జ్ అనేది లేదు. అక్కడ నేర్పించేది భక్తి యొక్క ఫిలాసఫీ అంటారు. అదేమి సద్గతి అనేది ఇవ్వదు. బాప్ कहते हैं मैं आकर तुमको బ్రహ్మా ద్వారా యథార్థ జ్ఞాన్ సునాతా హూ. నేను మీకు బ్రహ్మ ద్వారా యథార్థమైన జ్ఞానాన్ని వినిపిస్తాను అని బాబా అంటారు. 5000 వర్ష పెహలే సుఖధాంత. 5000 సంవత్సరాల క్రితం సుఖధామంగా ఉండేటువంటిది. మొత్తం విశ్వం పైన మీరు రాజ్యం చేసేవారు, సూర్యవంశీ రాజ్యం. మిగిలిన ఆత్మలు శాంతిధాము. 9 లక్షలు దిగాలి కదా 5000 సంవత్సరాలు అయ్యేసరికి. మరి ఎంత పెరిగిపోయారు కదా. ఇప్పటికి 5000 సంవత్సరాల పూర్వం అంటే 9 లక్షలే. ఎంతో షాహుకారుగా ఉండేవారు, ఎంతో ధనం నేను మీకు ఇచ్చాను అంటారు. అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు మీరు? ఎంత షాహుకారులుగా మీరు ఉండేవారు. తో భారత్ కౌన్ సడావే. భారత్ హీ సబ్సే ఊంచితే ఊంచ ఖండ హై. భారత్ అంటే మరి ఏంటిది? ఉన్నతోన్నతమైన ఖండం అని కొనియాడబడింది కదా. వాస్తవానికి అన్నిటికంటే గొప్ప తీర్థస్థానం కూడా భారతదేశం. ఎందుకు? పతితుల్ని పావనంగా చేసే భగవంతుడు జన్మస్థానం కాబట్టి. జోబీ ధర్మ వాళ్ళే, ఏ ధర్మానికి చెందిన వారైనప్పటికీ కూడా అందరి ఉద్ధరణ అనేది జరిగేది ఇక్కడి నుంచే కదా. అందరి సద్గతి భగవంతుడే కదా ఇస్తారు. మరి రావణరాజ్యం అనేటువంటిది మొత్తం సృష్టిపైన వ్యాపించి ఉన్నది కదా. రావణుడు అంటే ఒక లంక అనేది ఉండి దాని మీద రాజ్యం చేస్తాడు అని కాదు. ఈ సృష్టి అంతా రావణ రాజ్యమే. అందరిలోనూ 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఒకప్పుడు సూర్యవంశీ రాజ్యం ఉండేది, అక్కడ వికారాలే లేవు. భారతదేశం నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారీగా అయిపోయింది. సత్యుగ్ మే దైవీ సాంప్రదాయ థీ. సత్యుగంలో దైవీ సాంప్రదాయాలు ఉండేవారు. 84 జన్మలు తీసుకుని ఆశ్రీ సాంప్రదాయాలు అయిపోయారు. మళ్ళీ మీరు ఇప్పుడు దైవీ సాంప్రదాయాలు అవుతున్నారు. చాలా షాహుకారుగా భారతదేశం ఉండేది, ఇప్పుడు పేదరికంగా అయిపోయింది. అడుక్కొని తినే పరిస్థితి వచ్చేసింది కదా.
బాప్ कहते हैं तुम कितने शाहूकार थे, ఎంత షాహుకారుగా ఉండేవారు. తుమ్హారే జైసా సుఖ కిస్కో భీ మిల్ నహీ సక్తా, మీకు లభించినంత సుఖము ఇంకెవ్వరికి దొరకదు. తుమ్ సారే విశ్వకే మాలిక్ थे, మొత్తం విశ్వానికి మీరే అధికారులు. ఈ భూమి ఆకాశం అక్కడ మాది మాది అని ఎవరు కొట్టుకోరు కదా, అన్నిటి మీద అధికారం ఉంటుంది కదా. కాబట్టి అన్నిటి మీద అధికారం మీదే ఉంటుంది అని. ఇక్కడైతే హద్దులు ఉంటాయి కదా, అక్కడ ఉండదు కదా. అందుకే అన్నీ బాబా గుర్తు చేస్తున్నారు. శివ బాబా స్థాపన చేసిన శివాలయము అంటే అక్కడ ఎంతో పవిత్రత ఉన్నది, కొత్త ప్రపంచంగా ఉన్నది, దేవతల రాజ్యం ఉన్నది అని. तो राधे कृष्ण का आपस में क्या संबंध है? अलग अलग राजधानी के थे, स्वयंवर के बाद लक्ष्मी नारायण बनी है. రాధాకృష్ణులు ఉన్నారనుకోండి, మరి పరస్పరం ఏం రిలేషన్ ఉంటుంది? వాళ్ళ రిలేషన్ ఏమి ఉండదు. వాళ్ళు వేరే వేరే రాజధానుల్లో రాకుమారులుగా ఉంటారు. వాళ్ళకి స్వయంవరం అయిన తర్వాత వాళ్ళు లక్ష్మీనారాయణులుగా అవుతారు అని. ఈ జ్ఞానము ఏ మనుషుల వద్ద లేదు. పరంపిత పరమాత్మ వచ్చారు, జ్ఞానసాగరుడు ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నారు. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. ఒక్క బాబాని ఇవ్వగలరు. ఆ బాబ్కైతే ఆత్మాభిమాని బను. ఇప్పుడు బాబా అంటారు ఆత్మాభిమానిగా కండి అని. పరంపిత పరమాత్మ అనేది నన్ను జ్ఞాపకం చేస్తేనే కదా సతో ప్రధానంగా అవుతారు. భక్తి మార్గమే రావణ రాజ్ షురూ హోతా హై. భక్తి అంటే రావణ రాజ్యం మొదలవుతుంది కదా. అక్కడ ఏమంటూ ఉంటారు, రావణాసురుడు వచ్చారు, సీతను దొంగిలించుకొని పోయారు అంటూ ఉంటారు. ఇవన్నీ భక్తి మాటలు పిల్లలు. వాస్తవానికి భక్తి మొత్తం రావణాసురుడి యొక్క కబంధ హస్తాల్లోనే ఉన్నది. 5 వికారాలనే రావణుడి యొక్క ఖైదులో ఉన్నది. అందరూ శోకవాటికలు దుఃఖీగానే ఉన్నారు. బాబా వచ్చి ఇప్పుడు ఆత్మల్ని విముక్తి చేస్తున్నారు. ऐसे नहीं कि अभी जिनको धन बहुत है वह स्वर्ग में है. కొందరు అనుకుంటారు అందరూ దుఃఖం ఎందుకున్నారు, బోళ్ళంత డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హాయిగా సుఖంగా ఉన్నారు, స్వర్గంలో ఉన్నారు అనుకుంటారంట. నహి అభి హై హీ నరక్. బాబా అంటారు వాళ్ళు ఏం స్వర్గంలో లేరు, ఇది ఉన్నదే నరకం పిల్లలు. అందరూ పతితులు. దీన్ని స్వర్గం అని ఎలా అంటారు? చూడండి, గంగాలో వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు, పతిత పావని అని ఆ నీళ్లకు నమస్కారం చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆ నీళ్లకు నమస్కారం చేసి ఈ నీళ్ళల్లో మునిగితే పావనంగా అవుతారా ఏంటి? తో యహ బాతే బాప్ ఆకర్ సమझाते हैं. ఇవన్నీ తండ్రి వస్తేనే కదా చెప్తారు. లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి ఇద్దరు వేరు వేరు కదా. ప్రజాపిత బ్రహ్మ అంటే అలౌకిక తండ్రి అంటారు. ఎందుకంటే పారలౌకిక తండ్రి అలౌకిక తండ్రి యొక్క తనువులోకి వచ్చారు అని. ఇప్పుడు 3 తండ్రుల గురించి మీకు అర్థమైంది. ఒకరు దేహానికి జన్మనిచ్చిన తండ్రి, ఒకరు శివబాబా బ్రహ్మ ద్వారా జన్మనిచ్చారు కాబట్టి బ్రహ్మ తండ్రి, అసలైన తండ్రి శివబాబా ఆత్మ యొక్క తండ్రి. యహ ఏక హీ బార్ ఆకర్ ఆత్మ ఇంకో రాజయోగ్ సిఖలాతే హై. ఒక్కసారి మాత్రమే బాబా వస్తారు, ఆత్మలకు రాజయోగాన్ని నేర్పిస్తారు అంటారు. ఆత్మ హీ कहती मैं एक शरीर छोड़ दूसरा लेती हूँ. నేను ఈ శరీరం వదులుతున్నాను, ఇంకో శరీరం తీసుకుంటాను, ఇలా అనేది ఆత్మనే కదా. కోయి భీ దేహధారి కో యాద నహీ కరో. మీరు ఆత్మ, మీరు నన్ను జ్ఞాపకం చేయండి, దేహం ఉన్న మనుషుల్ని కాదు. దేహాన్ని జ్ఞాపకం చేస్తే ఏం లాభం లేదు. ఇప్పుడు అమరలోక స్థాపన జరుగుతున్నది, మిగిలిన ధర్మాలన్నీ నశించిపోతాయి. సత్యుగంలో దేవతా ధర్మం మాత్రమే ఉంటుంది. మళ్ళీ సత్యుగం నుండి త్రేతాయుగం గడిస్తే రామ్ సీతా రాజ్యం అనేది ఉంటుంది. మొత్తం చక్రమంతా బాబా గుర్తు చేయిస్తున్నారు. శాంతిధామం, సుఖధామం స్థాపన చేయిస్తున్నారు. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. అదంతా భక్తి మార్గపు గురువులు అంటారు. మనుషులు అనేక రకాల చిత్రాలు తయారు చేసి పూజలు చేసి ఏం చేస్తారు, మరి ఆ విగ్రహాలు తీసుకెళ్ళి మునుగు అని ముంచేస్తారు. తో జబ్ ఖాతే తో బ్రాహ్మణ్ లోగ్ హై ఖిలాతే పిలాతే. మరి పూజలు చేస్తారు, అన్ని నైవేద్యాలు పెడతారు, బ్రాహ్మణులకు ఇస్తారు, అన్నీ వాళ్ళు తింటూ ఉంటారు కదా. ఇస్కో కహా జాతా గుడియోంకి పూజ. బాబా అంటున్నారు చిన్నపిల్లల బొమ్మలాడుకోవడానికి భక్తులు భక్తి చేయడానికి ఏం తేడా లేదు. ఇదే భక్తుల యొక్క భక్తిని ఏమంటారు? చిన్నపిల్లల బొమ్మలాట అంటారు. కిత్నీ అంధశ్రద్ధ హై. వాళ్ళకేం తెలియదు, వీళ్ళకేం తెలియదు. ఆ ఉన్హోంకో కౌన్ సమझాయే. మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? మీరే కదా. బాబా అంటారు
మీరు ఈశ్వరీయ సంతానము. రాజయోగం మీరు నేర్చుకుంటున్నారు, రాజధాని స్థాపన అవుతుంది. అలాగే ప్రజలు బోలెడు మంది తయారవుతారు. బోలెడు మంది ప్రజల్ని తయారు చేస్తే కోట్లలో ఒక్కరు రాజు అవుతారు. సత్యుగాన్ని పూల తోట అని అంటారు. అందరు ఆత్మలు పువ్వులుగా ఉంటారు కదా. ఇప్పుడు అందరు ఆత్మలు ముళ్ళలాగా ఉన్నారు, వికారీలుగా ఉన్నారు. అందుకని దీన్ని ముళ్ళ అడవి అని అంటారు. రావణ రాజ్యం అనేదే మారుతున్నది. ఇప్పుడు వినాశనం జరిగేదే ఉన్నది. ఈ జ్ఞానము కేవలము బ్రాహ్మణులైన మీకే లభిస్తుంది. లక్ష్మీనారాయణల వద్ద ఈ జ్ఞానం అనేది ఉండదు. పిల్లలు మర్చిపోతారు, ప్రాయలోపం అయిపోతుంది. భక్తి మార్గంలో ఎవ్వరికీ బాబా గురించి, రచయిత గురించి తెలియదు. బ్రహ్మ విష్ణు శంకర్లు రచన అంటారు, రచయిత కాదు, వాళ్ళు రచన అంటారు. పరమాత్ముడిని సర్వవ్యాపి అనేస్తారు. అందరిలో భగవంతుడు ఉంటే అందరూ తండ్రి అయిపోతారు. అప్పుడు వారసత్వం ఉండదు, హక్కుదారులు ఉండదు. బాబా పిల్లలకు వారసత్వం ఇస్తారు, సద్గతిని ఇస్తారు. 84 జన్మలు మీరు తీసుకుంటారు, నేను తీసుకోను అంటారు. ఏ ధర్మం వాళ్ళు ఎప్పుడు దిగుతారో దాన్ని బట్టి జన్మలు ఉంటాయి. క్రిస్టియన్స్ దిగిందనుకోండి 2020 కాబట్టి వాళ్ళకు ఒక 40 జన్మలు ఉంటాయి. అలాగే లెక్కేసేయచ్చు. ఏక్ భగవాన్ కో ఢూంढने के लिए कितने धक्के खाते हैं. ప్రపంచంలో మనుషులు భగవంతుడిని వెతకడానికి ఎన్ని చోట్ల తిరుగుతూ ఉంటారో చూడండి. ఇప్పుడు మీరు అలాంటి ఎదురు దెబ్బలు తినాల్సిన అవసరమే లేదు, వెతకాల్సిన అవసరమే లేదు. మీకు ఇంకా భగవంతుడు లభించాక ఏ యాత్రలు చేయాల్సిన అవసరమే ఉంది, వెతకాల్సిన అవసరమే ఉంది. పతిత పావనుడు గాడ్ ఫాదర్లు యూనివర్సిటీ, బాబా యొక్క యూనివర్సిటీ ఇది. మీ ఆత్మ చదువుకుంటున్నది. సాధు సన్యాసులు ఏమంటారు, అసలు ఆత్మకి ఏమంటదు, ఆత్మ నిర్లేపి అంటారు. అరే కర్మ చేస్తే ఫలం ఎక్కడికి వెళ్ళాలి మరి? ఆత్మ నిర్లేపి అయితే ఆత్మకి కర్మఫలం అంటక ఎవరికి అంటుతుంది? కర్మను బట్టే కదా ఇంకొక జన్మ తీసుకుంటారు అని చెప్తారు. మరి అలాంటప్పుడు కర్మను బట్టి ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు ఆ కర్మఫలం ఆత్మకు అంటింది కదా. మళ్ళీ ఆత్మకు అంటదు అంటే ఎట్లా కుదురుతుంది? ఆత్మలోనే కదా మంచి సంస్కారాలు, చెడు సంస్కారాలు ఇవన్నీ నిండుతాయి. తో ఈ సమయం తుమ్హారా కర్మ వికర్మ హోతా హై. ఈ సమయంలో మీరు చేసే కర్మ అనేటువంటిది, అంటే కలియుగంలో మనుషులు చేసే కర్మ వికర్మ అవుతుంది, సత్యుగంలో చేసేది అకర్మ అవుతుంది. అక్కడ వికర్మలు ఉండవు కదా, పుణ్యాత్మల ప్రపంచం కదా. యహ సబ్ సమజ్నే సమజానే కీ బాత్ హై. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలి, ఇతరులకు అర్థం చేయించాలి అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखलते नंबरवार पुरुषार्थ अनुसार कांटों से फूल बनने वाले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, कांटों से फूल बन फूलों का बगीचा स्थापन करने की सेवा करनी है. ముళ్ళ నుండి పువ్వులయ్యి పూల తోట అంటే సత్యుగ స్థాపన చేసే సేవ చేయాలి. ఎలాంటి చెడు కర్మ చేయకూడదు. సెకండ్ పాయింట్, ఆత్మిక జ్ఞానం ఏదైతే బాబా వినిపిస్తున్నారో అదే అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయాలి. ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి, ఏ దేహదారులను కాదు. వరదాన్, సదా తమ రాయల్ కులం యొక్క స్మృతి ద్వారా ఉన్నత స్థితిలో ఉండేటువంటి గుణమూర్తులుగా కండి అంటున్నారు. ఎవరైతే రాయల్ కులానికి చెందిన వారు ఉంటారో ఎప్పుడు ఈ భూమిపైన మట్టిపైన అడుగు అనేది పెట్టరు. దేహాభిమానం అనేది మట్టి లాంటిది. ఇస్మే నీచే నహీ ఆవు. దేహాభిమానం అనే మట్టిలోకి రావద్దు పిల్లలు. ఈ దేహాభిమానంలోకి ఎప్పుడు దూరంగా, ఈ మట్టితో దూరంగా ఉండండి. ఏ విధంగా మట్టిలో అడుగు పెట్టద్దు అంటారు కదా, అలాగే ఈ దేహాభిమానంలోనే అడుగు పెట్టద్దు అంటున్నారు. మరి ఏం గుర్తుండాలి? ఉన్నతోన్నతమైన బాబాకు చెందినటువంటి మేము రాయల్ ఫ్యామిలీ అవుతాము, ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటి పిల్లలము. नीचे नज़र नहीं आएगी.
అలాంటి స్థితిలో ఉన్నప్పుడు క్రింద అనేది గుర్తు రాదు. ఎప్పుడు స్వయాన్ని గుణమూర్తులుగా చూసుకోండి. ఏ తండ్రి పిల్లలో మీరు మరి గుణసాగరుడు బాబా కాబట్టి పిల్లలు గుణమూర్తులుగా స్వయాన్ని చూసుకోవాలి. ఉన్నతమైన స్థితిలై ఉండాలి. కమీకో దేఖ్తే ఖతం కర్తే చావు. మీలో ఏమన్నా లోపాలు ఉంటే చూసుకుంటూ ఉండండి, వాటిని సమాప్తం చేసుకోండి. మాటికి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇలా ఉన్నాను కదా అంటే అది అలా ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం దాన్ని సీరియస్గా తీసుకొని సమాప్తం చేసుకోమని బాబా అర్థం అన్నమాట. స్లోగన్ रॉयल वह है जो अपने हर्षित मुख द्वारा प्यूरिटी की रॉयल्टी का अनुभव कराए. రాయల్ ఆత్మ అంటే తమ హర్షిత ముఖం ద్వారా పవిత్రత యొక్క రాయల్టీని అనుభవం చేయించేవారు అంటున్నారు. అంటే రాజవంశానికి చెందినటువంటి వారు రాయల్ ఆత్మలు అంటే హర్షిత ముఖం ద్వారా పవిత్రత యొక్క రాయల్టీని అనుభవం చేయించేవారు అంటున్నారు. అచ్చా, స్వమానము. నేను రాయల్ కులానికి చెందిన గుణమూర్త ఆత్మను. నేను రాయల్ కులానికి చెందిన గుణమూర్త ఆత్మను. రాయల్ కులానికి చెందిన గుణమూర్తి అంటే రాయల్ కులం అంటే ఇక్కడ సత్యుగి రాజవంశము అని అర్థం అన్నమాట. అట్లాగే శివ బాబా యొక్క వంశావళి అని అర్థం అన్నమాట. శివబాబా పిల్లలుగా చూస్తేనేమో గుణమూర్తులు, గుణసాగరుడు పిల్లలు గుణమూర్తులు. సత్యుగం పరంగా చూస్తేనేమో రాజ్యవంశానికి చెందిన ఫ్యామిలీ అనమాట. కాబట్టి రాయల్ ఫ్యామిలీకి చెందిన గుణమూర్తి ఆత్మ. ఏం చెప్పారు బాబా? బాబా ఇవాళ భారతదేశాన్ని స్వచ్ఛంగా తయారు చేయడానికి వచ్చాను. నేను భారతదేశం ఒకప్పుడు స్వచ్ఛంగా ఉండేది, వజ్ర వైడూర్యాలతో కూడిన మహళ్ళు ఉండేవి. మరి భారతదేశం శివాలయంగా ఉండేది. ఇప్పుడు అదే నరకవాసులుగా అయిపోయారు. మళ్ళీ మన స్వర్గవాసులుగా చేయడానికి వచ్చాను. బాబా చెప్తున్నారు చెడు పనులు చేస్తే చెడు అనుకుంటారు, మంచి పనులు చేస్తే చెడు అనుకుంటారు. బాబా అంటున్నారు ఇక్కడ, ఈ కులానికి మీరు కలియుగంలో చేసే ఏ పని చేసినా ఏ కర్మ చేసినా వికర్మగానే ఉంటాడు. ప్రత్యేకంలో అయితే చేసిన ఆ కర్మగానే ఉంటారు. రైతు ఫ్యామిలీ కాబట్టి బాగుంటది. కానీ కర్మ చేసిన దాన్ని బట్టే జన్మ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఎట్లా అంటారు అసలు? అలాగా ఆత్మ నిర్లేపి అని ఎలా అంటారు అసలు అన్నారు బాబా. కృష్ణుడు రాసేసారు, గీతా భగవాన్ అంటారు, కృష్ణుడిని భగవంతుడిని చేసేసారు అని బాబా చెబుతున్నారు. కృష్ణుడు సత్యయుగానికి రాజు, భక్తి రాత్రి జ్ఞానం పగలు అంటారు. భక్తిలో ఎంత చేసినా అది వ్యర్థమే అని బాబా చేస్తున్నారు. అందరూ కోత కర్రగా అవ్వాలి, నయనహీనులు దారిని చూపించారు అంటారు అన్నారు. మీరు అంటే ఏంటి అన్నారు బాబా? అంటే ఏంటంటే జ్ఞానం ఇవ్వమని బాబా వచ్చారు. అచ్చా, ఇంకెవరైనా చెప్పని వాళ్ళు చెప్పండి. మనుషులు ఎవరో సబ్జెక్ట్ని ఇవ్వలేరు, బాబా తప్ప ఎవరో కూడా, ఋషులు మునులు కూడా ఎవరో కూడా ఇవ్వలేరు. భగవంతుడు తప్ప ఎవరు కూడా సబ్జెక్ట్ని ఇవ్వలేరు, కూడా ఇవ్వలేరు జ్ఞానాన్ని. పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు, అలాగే భక్తులు కూడా భక్తి చేస్తారు. వాళ్ళకి తెలియదు, పిల్లలకి తెలియదు, భక్తులకి తెలియదు ఈ జ్ఞానం గురించి. ఎవరిని పూజిస్తున్నాం, ఎందుకు పూజిస్తున్నాం, ఏమి ఇస్తారు, ఏమి తెలియదు. ఎందుకంటే దైవహీనులకి దారి చూపించు ప్రభు అన్నారు వాళ్ళ బాబా. ఇంకా ఇద్దరున్నారు ఆత్మలు, వాకిలమ్మక్కయ్య, గణేష్ అన్నయ్య, శివకుమార్. ఇది రావణ రాజ్యం సత్యంలో
స్వర్గవాసులు అవుతారో అది ఇది మళ్ళాడవి సత్యము పుష్పాలు గులాబీ పుష్పాలు ఉండే తోట. సత్యంలో పుష్పాలు గులాబీ ఆత్మిక గులాబీలు ఉంటారు. ఇక్కడ ముళ్ళడవిది రామస్వామి ముళ్ళడవి ముళ్ళే ఇక్కడ ముళ్ళని మళ్ళీ పుష్పాలుగా తయారు చేయడానికే బాబా వచ్చారు. లౌకిక పారలౌకిక తండ్రి శివబాబా, అలౌకిక తండ్రి బ్రహ్మబాబా తనులోకి వచ్చారు. అంటే ఆయన అలౌకిక తండ్రి అవుతారు బ్రహ్మబాబా. బ్రహ్మ అలౌకిక తండ్రి పారలౌకిక తండ్రి శివబాబా, పారలౌకిక లౌకిక అలౌకిక పారలౌకిక. బాబా జ్ఞాపకంలోనే ఉండండి. మొత్తం మనసు ధనము అన్ని బాబాకి సేవలో సఫలం చేస్తే మనం ఎంతో తెలివైన వాళ్ళం అని అంటారు బాబా. తనువు మనసు ధనము అన్ని సఫలం చేసుకుంటే తెలివైన పిల్లలు అవుతారు అని చెప్పారండి. తనువు మనసు ధనము సఫలం చేసుకుంటే సంతోషపడతారు. ఉదయం లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి. పరంధామం నుండి కిందకు వస్తుంది. ఎవరు పాత్ర చేస్తే ఎవరి పాత్ర వాళ్ళకి ఎవరికి ఉన్నతమైన పాత్ర ఉంటుంది. ఎవరు రకరకాలైన పాత్ర చేస్తూ ఉంటారు. అందరికన్నా ఉన్నతమైన బాబా పాత్ర అని చెప్తారు. సంగమ యుగంలోనే బాబా వచ్చి ముక్తి జీవన ముక్తిని ఇస్తారు. కానీ స్వర్గానికి ఉండేవారు అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు నరకంలో ఉన్నాము. ఏ పిల్లలైతే శ్రీమతంపై నడుస్తారో అశరీరిగా అభ్యాసం చేస్తారు, ఆత్మాభిమాని స్థితిగా ఉంటారు, బాబాతో అమృత వేళ లోకంలో ఉంటారు. ఆ పిల్లలకి మాయ ఏం చేయలేదు. బాబా తోడులో ఉండే పిల్లల్ని మాయ ఏం చేయలేదు. వాళ్ళు ఎప్పుడు విజయులుగా ఉంటారని చెప్పి బాబా ఏదైతే చెప్తున్నారో బాబా చెప్పేదేనండి. శ్రీమతం మీద నడవండి, అమృత వేళ నుంచి బాబాతో కలిసి మాట్లాడండి. ప్రత్యేకంగా ఆత్మాభిమానిగా ఉంటారు. కానీ బాబా గురించి ఎవరికి తెలియదు. కలియుగంలో ఆత్మాభిమానిగా లేరు. పరమాత్మాభిమానిగా లేరు, ఆత్మాభిమానిగా కూడా లేరు. కానీ పిల్లలు